స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించారా? మరి వాక్యము అంటే స్తుతి శ్వాసగా మారిపోవాలట. అలాగే ధ్యానం మరి నీ జీవితంలో ఒక భాగంగా ఉండిపోవాలట. మరి దేవుని వాక్యము మరి ప్రతి ఒక్కరూ అలా చేసినప్పుడు మరి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అలాగే నిత్య దేవుని యొక్క కాపుదల అనుక్షణము మనల్ని ఆవరిస్తుంది అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. గొప్ప వాగ్దానం ద్వారా ఈ దినం తల్లిదండ్రులైన మనకు లేదా తల్లిదండ్రులు కాబోతున్న వారికి, అలాగే మరి ఇంతవరకు ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని అనేక సార్లు విని ఉంటారు, అయినప్పటికీ ప్రత్యేకంగా దేవుడు ఎందుకో మరలా దీన్ని గుర్తు చేస్తాడు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను ఈ ఉదయాన్నే మనకి నేర్పిస్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను మనం వానికి నేర్పించాలట. ఎందుకంటే పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. మరి ఈ దినాల్లో మరి బిడ్డలు చూస్తున్నాం, బైక్ రేస్ చూస్తున్నాం, రకరకాలైన పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే వానిని సరి అయిన మార్గంలో మనం నడిపించలేకపోయాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరికను, దేవుడిస్తున్న హెచ్చరికను మీరు తీసుకోండి. ప్రతి ఒక్కరూ మీ బిడ్డలను దేవుల్లో భక్తిలో ఆత్మీయంగా నడిపించండి. తద్వారా మరి సంఘానికి లోబడేటట్టు, సేవకులకు లోబడేటట్టు, ముఖ్యంగా మరి యేసు క్రీస్తు వాక్యాన్ని వారికి బోధించడం ద్వారా వారిని ప్రభువులో మరి నడిపించుకోవడం. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన పిల్లలను మరి బాధ్యత, మరి పిల్లల తల్లిదండ్రులుగా మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలి గనక ప్రతి ఒక్కరూ మీ బిడ్డలకు మరి దేవుని విషయాలు మీరు తెలియచేయండి. ప్రతి క్షణము వారు ఇక్కడ మరి మోషేతో దేవుడు సెలవిస్తే ఉంటే వారు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తావను నడిచినప్పుడు కూడా మరి దేవుని గురించి చెప్పాలి సుమి అని మరి ప్రభు అయిన దేవుడు మరి తెలియజేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ దినం మరి దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు చిత్తాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నా బిడ్డలు మరి బైబిల్ గ్రంథాన్ని ఒక మారు పూర్తి చేయగలిగారు. చిన్నపిల్లలు అయితే రెండోసారి మరలా చదువుతున్నారు. ఏదేమైనా దేవుని కృపను మీ బిడ్డల్ని కూడా బైబిల్ గ్రంథాన్ని చదివించండి. అలాగే దేవునిలో చర్చి పనుల్లో పాల్గొనేటట్టు చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి పిలుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారో, రోడ్డు మార్గం మీద చదువుతున్నారో, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాక్యాన్ని నెరవేర్చు ప్రభాని స్తోత్రాలు. అవును ప్రభా, నిజమే. అతన్ని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి, లేకపోతే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోతాడు గనుక ప్రభా, అనేక మంది ప్రభా ఈ దినం తల్లిదండ్రులు నాయన రోధిస్తున్న పరిస్థితి, బిడ్డల మాట వినక బిడ్డలు చెడిపోయి నా తండ్రి వారి జీవితాలు పాడు చేసుకుని ప్రభా నా తండ్రి ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు ప్రభా, మారక ద్రవ్యాలకి ప్రభా నా తండ్రి నీ బిడ్డలో నాయన ప్రజలందరూ నాయన బానిసలై ప్రభా సరిగ్గా చదువుకోక, చదువులో బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా నా తండ్రి రకరకాలైన పరిస్థితులు, డ్రింకింగ్ ప్రభా అలవాటు పడుతూ నాయన నీ మార్గం నుండి తొలగిపోతున్నారు ప్రభు. అలా కాకుండా నా తండ్రి ఇప్పటి నుంచి అయినా ప్రభా నాయన మా బిడ్డలకు మేము నా తండ్రి నాయన వారికి బోధించడానికి కృప అనుగ్రహించమని, అలాగే ఇంతవరకు ఒకవేళ సరిగ్గా బోధించలేక చెడిపోయిన పిల్లలందరినీ కూడా మీరు కరుణించి కృపతో వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థనను ప్రభా మీరు విని వారిని ప్రభా నీ మార్గంలోనికి నడిపించుకోనమని, అలాగే దినం ఎవరన్నా రోగులుంటే వారిని స్వస్థపరచమని, మా నాయన బలహీనత ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని, ఆయా సమస్యల్లో, నిందల్లో, అవమానాలు, పోరాటాలు అన్నింటిలోంచి నీ బిడ్డలను విడిపించమని, కృప అనుగ్రహించమని, కాపుదల ఉంచమని, మహిమ పొందమని తండ్రి మీ చిత్తం జరిగించమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, భారతదేశానికి నీ రక్షణని కాపుదల ఉంచమని, మంత్రులు, అధికార ప్రధానులందరినీ జ్ఞాపకం చేసుకుని యుద్ధాలు ప్రభావ జరగకుండా కాపుదల ఉంచమని, దీవించమని క్రీస్తు నా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపి
నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు అందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి, మీ బిడ్డల్ని ప్రభులో నడిపించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.